ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమైన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. అలహాబాద్లో జరుగుతున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విదేశీయులు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇండో బ్రిటిష్ సంస్థ కుంభమేళాపై ప్రత్యేక పరిశోధన కూడా చేస్తోంది. పాపాలను కడిగివేసే పవిత్ర నది గంగలో పుణ్యస్నానాలు చేసేందుకు జనసంద్రం బారులు తీరుతోంది. సంస్కృత శ్లోకాలు, హరినామ స్మరణతో మహాకుంభమేళా జరుగుతున్న అలహాబాద్ మారుమోగుతోంది. మకర సంక్రాంతి నాడు మొదటి పుణ్యస్నానాల దినంతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక సంరంభం మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. లక్షలాది మందిగా దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విదేశీయులు ఆకట్టుకుంటున్నారు. యోగా ప్రాధాన్యతను చాటుతూ ఓ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం కుంభమేళా పరిసర ప్రాంతాల్లో భక్తుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేవతామూర్తుల వేషధారణలో అంగుళం కూడా కదలకుండా, కంటి రెప్పను సైతం కదిలించకుండా కొందరు చేస్తున్న ప్రదర్శన భక్తులను మైమరిపింపజేస్తోంది. ఈ కుంభమేళాకు విదేశీయులు భారీ ఎత్తున హాజరవుతున్నారు. భారతీయ సంస్కృతి, హిందూ ధర్మంలోని గొప్ప విషయాల్ని తెలుసుకుంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. వీరిలో కొందరు తమ దేశాలకు వెళ్లి భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రచారం చేయడమే కాక దేవాలయాలు సైతం నిర్మిస్తున్నారు. మరికొంతమంది త్రివేణి సంగమ ప్రాంతంలో పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తూ చెత్తను తొలగించే కార్యక్రమాన్ని తలపెట్టారు. మరో విదేశీయుడు వినూత్నంగా తయారు చేసిన పడవలో కుటుంబంతో కలిసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా కుంభమేళాకు తరలివచ్చి భారతీయ కుటుంబ సంప్రదాయాన్ని చాటి చెప్పాడు. మరోవైపు త్రివేణి సంగమ ప్రాంతం పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదభరితంగా మారింది. పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుతున్న దృశ్యాలు పడవల్లో ప్రయాణించే వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి పుణ్యంతో పాటు ఆహ్లాదమైన వాతావరణాన్ని సైతం వీక్షించే అవకాశం లభిస్తోంది. ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్న మహాకుంభమేళాపై ఇండో బ్రిటిష్ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. 3 సంవత్సరాలుగా సాగుతున్న ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఎంతో మందిని కలుసుకుని ఈ ఉత్సవానికి గల ప్రత్యేకతను తెలుసుకుంటున్నారు.